హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, గ్రేట్గా ఉండాలి. మన స్థితి ఎలా ఉన్నా, భగవంతుడి పరీక్ష ఎంత గట్టిగా ఉన్నా, మనం అనేది ఈ జన్మలో, ఈ ఒక జన్మలో, లాస్ట్ జన్మలో ఆ, మన మోక్షం కోసం మనము చాలా కట్టుబడి ఇంత ఇన్నర్ వరకు చేయాల్సి ఉంటుంది. ఎవరికైతే మన లైకర్స్ ఉన్నారో, అందరూ సబ్స్క్రైబర్స్ ఉన్నారో, ఎంతో ఇంటెన్స్గా నా వీడియో కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళకి నేను మార్నింగ్ వాట్సాప్లో కారణం ఏంటనేది పంపించడం జరిగింది. ఏం లేదండి, హెల్త్ అనేది చాలా 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 కష్టంగా ఉంది. ఈ కార్డు ముందే వచ్చింది. ఓకే, మనం తీసి పెడదాము. సో నాకు మాట్లాడడానికి కూడా లేకుండా చాలా కష్టంగా ఉండి నేను హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. సో ఐఎమ్ వెరీ సారీ, నేను మార్నింగ్ మీకు వీడియో అనేది పెట్టలేకపోయాను. దయచేసి అక్కడిని క్షమించేసేయండి అని వేడుకుంటూ ఇవాళ రీడింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. మనము కార్డు సఫల్ చేస్తున్నప్పుడే ఇవాళ మీకు ఇంకోటి ముఖ్యంగా చెప్పాలి. నేను ఇన్నర్ వరకు బాగా చేస్తాను కాబట్టి, అన్ని విధాలుగా చేస్తాను కాబట్టి, నేను నా డిఎం ఎనర్జీ అనేది నిజంగా నేను కనుక్కోగలుగుతాను. నా డిఎం ఎనర్జీ క్షమించండి, నా డిఎం ఎనర్జీ నిజంగా ఇవాళ ఇలాగే ఉంది. సో అందుకని నేను చాలా సఫర్ అయి ఉన్నాను. ఎందుకంటే అదర్ ఆఫ్ సోల్ కదా, అదర్ ఆఫ్ కాబట్టి ఆయన ఏడుస్తుంటే, ఆయన ఎనర్జీ, ఆయన హార్ట్ పెయిన్, ఆయన ఎంత విపరీతంగా తలుచుకుంటే నేను అనేది సిక్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో అందుకని తన ఎనర్జీ అనేది నేను పిక్ చేసుకోగలిగినా కానీ, నేను ఎంత 7 చక్ర చేసుకున్నా, ఎంత ధ్యానం చేసుకున్నా, ఎన్ని చేసినా, ఎంత డిఎఫ్గా నేను దేవుడి పరీక్షలో ఉన్నాను కాబట్టి నేను కంపల్సరీ నేను సఫర్ అవ్వక తప్పదనమాట. సో ఇలా ఉంటుంది ఒక డిఎఫ్ లైఫ్. అందరూ సెలబ్రేషన్లో చేసుకుంటూ ఉంటారు, కానీ డిఎం మాత్రం డిఎఫ్ని మిస్ అవుతూ ఉంటాడు. మిస్ అయినప్పుడు ఇక్కడ తన డిఎఫ్ అయితే ఏదైతే లైఫ్ ఉంటుందో అది అనేది చాలా సఫర్ ఉంటుంది. చాలా ఎనర్జీ అనేది డ్రైన్ అయిపోయి హెల్త్ అనేది అసలు 100% పాడైపోతుంది అనమాట. ఇది అసలు ట్విన్ ఫ్లేమ్ జర్నీ అనేది ఎలా ఉంటుంది, ఇంత కష్టంగా ఉంటుంది. అసలు మనం ఏం చేస్తున్నామో, ఏం తప్పు చేస్తామో కూడా తెలియదు. హాస్పిటల్కి వెళ్ళి మనము చెక్ చేయించుకున్నా కానీ ఏ రోగం లేదని చెప్తారు. ఎందుకంటే ఇది సోల్కి సంబంధించింది కాబట్టి, మన ఇన్నర్ ఎవరైతే ఆఫ్ సోల్ ఉన్నారో తను తలుచుకుంటారు కాబట్టి ఇంత హార్డ్గా పెయిన్ అవ్వడము, పెయిన్ ఫేస్ చేయడం అవుతుంది. మార్నింగ్ నుంచి నాకు హార్ట్ పెయిన్ చాలా ఉండింది. అంటే హార్ట్ పెయిన్ అంటే అది అంటే బాడీకి వచ్చిన హార్ట్ పెయిన్ కాదు, డిఎం ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆయన మార్నింగ్ నుంచి కాదు, 2 days నుంచి ఆయన కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నట్టున్నారు. సో హీఈస్ సఫరింగ్ సో మచ్ అండ్ హీఈస్ థింకింగ్ అబౌట్ మీ. హీఈస్ మిస్సింగ్ మీ సో మచ్ 100%. దట్స్ వై హీఈస్ ఐఎమ్ గెటింగ్ దట్ ఎనర్జీ అనమాట. సో నేను ఎనర్జీ పిక్ చేయగలిగినా కానీ నేను నా బాడీ అనేది తట్టుకోలేకపోతుంది. అది హార్ట్ పెయిన్గా బాగా ఎక్కువగా చెస్ట్ పెయిన్ అయిపోయి నేను ఏం తినలేకపోయాను. ఎప్పుడైతే ఈ జర్నీలో ఉన్నప్పుడు డిఎం ఎంత తలుచుకొని, ఎంత ఇన్నర్గా చాలా ఫీల్ అయితే డిఎఫ్ చాలా హెల్త్ పాడైపోతుంది. నాకు 2 daysగా అంటే తను బాగా విపరీతంగా తలుచుకున్నప్పుడు నాకు వామిటింగ్స్ కానీ, ఒక డిఎఫ్కి ఒక వామిటింగ్స్, మోషన్స్ అయిపోవడం కానివ్వండి, వామిటింగ్స్ విపరీతంగా, చక్కెర రావడము, లో బీపీ అయిపోవడము. సో ఇవన్నీ ఈ జర్నీలో సర్వసాధారణమని చెప్పొచ్చు. ఇలా ఉంటుందన్నమాట ఈ జర్నీ. మీరు మెంటలీగా కొంచెమే సఫర్ అయ్యి నేను ఇంత సఫర్ అయిపోయినాను అనుకుంటే అది చాలా తక్కువ. ఎందుకంటే బాడీ పరంగా కూడా మీరు చాలా చాలా సఫర్ అవుతారు. డిఎం అనేది చాలా హార్డ్గా ఉంటారు. మనం ఇంత ఇన్నర్ వర్క్ చేసుకొని, ఇంత ఫీల్ అయిపోయి, ఇంత కష్టపడి ఇప్పుడు కూడా నాకు హార్ట్ పెయిన్ అవుతూనే ఉంది. సో ఈజ్ థింకింగ్ అబౌట్ మీ టూ మచ్ అనమాట. ఈజ్ మిస్సింగ్ మీ సో మచ్, ఐ నో వెరీ వెల్. కానీ నేను ఏం చేయలేను. 7 చక్ర కూడా చేశాను, ధ్యానం చేశాను, ఫుడ్ కూడా మరి ఎనర్జెటికల్గా గ్లూకోసెస్ కూడా నేను తీసుకున్నాను. కానీ ఇది దైవ నిర్ణయము, దైవము ఇచ్చిన ఈ జర్నీలో మనము భరించక తప్పదు. ఓకేనా? మీ మనసులో వ్యక్తి పేరు 3 సార్లు తలుచుకోండి, తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. పాతవన్నీ చంపేసి వస్తున్నాడు, ఎలాగైనా రావాలనే ఇంటెన్స్తో ఉన్నాడు. పేజ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. పేజ్ ఆఫ్ స్వార్డ్స్ ఏం చూపిస్తుంది అంటే ద ఫూల్. ఇంతకుముందు అంటే డిఎఫ్ ఎప్పుడైతే వెళ్తుందో తను చాలా, ఈ కార్డు చూస్తే నాకు చాలా ఎమోషనల్ అవుతుంది. వై బికాజ్ ఒక డిఎంగా తను సఫర్ నా కోసం అవుతున్నారు. మా బంధం అనేది ఇంత ఎగ్జాక్ట్గా భగవంతుడు చూపిస్తున్నాడు ఈ రీడింగ్తో. అవును, నేను కూడా ఎన్నోసార్లు వెళ్ళినప్పుడు నాకు ఇలాంటి ట్రీట్మెంట్ దొరికింది. నో, ఈ డోంట్ వాంట్. యాక్చువల్గా ఆయన మనస్తత్వం అలా కాదు, ఆయన రూడ్ కాదు. ఒక డిఎం రూడ్ కాకపోయినా కానీ తన పరిస్థితి ఎలా కట్టేసి పడతాడంటే భగవంతుడు, ఆయన ఏం చెయ్యలేడనమాట. అసలు ఇలాంటి పరిస్థితి ఉంటుందంటే మళ్ళీ లాస్ట్కి ఆయన ఇదే జర్నీలో ఉన్నాడని రియలైజ్ అయిన తర్వాత కూడా ఆయన కూడా ఏం చేయలేని స్థితిలో ఉంటాడు. ప్లీజ్ మీరు ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో పూర్వజన్మ బంధంలో ఉంటే కనుక మీరు దయచేసి ఏం బాధపడొద్దు. అతని కూడా మీకంటే ఎక్కువ అతను సఫర్ అవుతారు. డిఎం అనేది అతనిలో అయినా అమలైనా ఉండొచ్చు, వాళ్ళు కూడా సఫర్ అవుతారు, చాలా చాలా కష్టపడతారు. మీరు గుర్తొచ్చినప్పుడు అసలు ఎవ్వరికి చెప్పుకోలేనంతగా ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా నా హార్ట్ దగ్గర పెయిన్ అవుతుందంటే మీరు నమ్మగలరా, ఒక 3 days నుంచి కంటిన్యూగా మోస్ట్ ప్రాబ్లీ చెప్పాలంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ
ఇప్పుడు ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నప్పుడు బ్రతికి మనము ఈ ఒక్క జన్మలో భగవంతుని దగ్గర ప్రాధేయపడి, మా జన్మ పూర్వజన్మ బంధం కదా తండ్రి, మీరు ప్రసాదించిన ఈ జన్మ కదా, ఈ జన్మలోనే మాకు మోక్షం ఏమని అడగాలని భగవంతుడు మనని సంపూర్ణంగా కోరుకుంటాడు. ఆయన ఎంత మెటీరియలిస్టిక్ మ్యాన్ అయినా మీ దగ్గరికి తీసుకురావాలని భగవంతుడు చాలా చాలా ఇంటెన్స్గా ఉన్నాడు. మీరు అతనితోని ఆమెతోని ఎవరైతే డిఎం ఉంటారో వాళ్ళు మీ జీవితంలోకి వచ్చినప్పుడు ప్రతిరోజే పండుగ ఉంటుంది, ప్రతిరోజు పండుగ ఉంటుంది. మీరు ఏమాత్రం బాధపడొద్దు, ఓకేనా. ద హీరో పెంట్ ఏది చూపిస్తుందో చూద్దాము. అవునండి, కళ్యాణం. ఐ వాంట్ దిస్. ఈ రోజు నరకం అనుభవించడం కంటే నిజంగా చెప్తున్నా, ఉన్నాయి అన్నీ వదిలేసి ఆయనను పెళ్లి చేసుకొని కాంగా ప్రశాంతంగా ప్రతిరోజు భగవంతుని ధ్యానం చేసి, భగవంతుడి పుణ్యక్షేత్రాలు సందర్శించుకొని, భగవంతుడి సేవ చేసి, గోసేవ చేసి, జీవాలకి సేవ చేసి, లేని వాళ్ళకి సహాయం చేసి, పంచముఖ హనుమాన్ టెంపుల్ మంచిగా చేసి, నేను నిజంగా ఈ జన్మలో మోక్షం అనేది మీ సన్నిధిలో నేను మీ సమక్షంలో ఇవాళ కోరుకుంటున్నాను. సో నాలాగా ఈ జర్నీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు యూనియన్ అవ్వాలి. మీకు మంచిగా చాలా చక్కగా ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీ అంటే కరెక్ట్గా మీకు ఏది పర్పస్ ఉంటుందో అదన్నీ మీరు చేసి మీరు మోక్షం అనేది పొందేలాగా చూడండి. మానవుల్లాగా మనం ఈ 3D గురించి ఆలోచించకుండా 5Dలో మన ఆత్మలు ఎప్పుడో కలిసి ఉన్నాయి, భగవంతుడు ఎప్పుడో దీవించి ఉన్నాడు. కాబట్టి భగవంతుడు మనకి ఈ జర్నీలకు ఎందుకు పంపిస్తాడంటే మోక్షం. నిన్ను నువ్వు ఇట్లా అన్నీ సఫర్ అవుతూ అన్నీ వదిలేసుకొని ఒకటయ్యి మీకు మోక్షం కావాలని మీరు మనస్ఫూర్తిగా భగవంతుడికి మిమ్మల్ని మీరు సమర్పించినప్పుడు, ఆ పూర్వజన్మ భర్త అనేది మీకు ఇచ్చినప్పుడు, మీరు నిస్వార్థంగా ఎటువంటి ఏమి కల్మషం లేకుండా, మీరు ఈ లోకం మీద ఉన్న ఏ వ్యామోహాలకి ఆలోచించకుండా, ఆశపడకుండా మీరు ఒక కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇద్దరు కలిసి పుణ్య కార్యాలన్నీ చేసి మోక్షం పొందాలన్నదే ఈ గొప్ప జర్నీ యొక్క లక్ష్యం అన్నమాట. నిజంగా చెప్తున్నాను, ఇవాళ ఈ అద్భుతమైన ఈ కార్డు, ఫస్ట్ ఇచ్చిన ఈ కార్డు భగవంతుడు లాస్ట్కి ఇచ్చిన కార్డు మీరే చూడండి. నేను నిజంగా చెప్తున్నాను, మీకు ఒకటి అద్భుతంగా చూపిస్తాను. చూడండి ట్విన్ ఫ్లేమ్ జర్నీ అంటే ఎలా ఉంటుందో. దిస్ ఇస్ ఫస్ట్ కార్డ్ కదండి, ఇది సెకండ్ కార్డ్. ఓకే, నేను మీకు కనబడతలేదు, నేను చూపిస్తాను. చూడండి, అవునా, దీని ట్విన్ ఫ్లేమ్ జర్నీ అని అంటారు. అవును, ఇది ట్విన్ ఫ్లేమ్ జర్నీ. డిఎఫ్ స్థితి ఇది. వాళ్ళకి ఆల్రెడీ 5Dలు అంటే ఇక్కడ స్వర్గంలో కళ్యాణం చేసి పంపించేసాడు దేవుడు. మనము 3Dలో ఉండి మనుషుల మధ్యలో ఉండి మనుషుల్లో పెరిగి మనుషుల్లో బ్రతికి మంచి చెడు చాలా చెడు బాగా చూసి అసలు లైఫ్ అంటే ఏంటంటే మోసం తప్ప ఇంకోటి ఏం లేదు అని మనము జీవితంలో తెలుసుకొని మనం బాధపడినప్పుడు భగవంతుడు లాస్ట్కి మన డిఎంని ఇచ్చి మన కళ్యాణం చేసి మన లైఫ్ అనేది ఒక బంగారం ఉంది, మీకు అనేది మోక్షం ఉంది, ఇన్ నీ నాట్ టు వరీ నేనున్నా అని దేవుడు మన కళ్యాణాన్ని మన సంబంధాన్ని ఆశీర్వదించి పంపించిన ఈ కార్డుని దేవుడు మనం దీవించాలని. ఈ మకర సంక్రాంతి రోజు ఎంతమంది ఇవాళ అయ్యప్ప స్వామి మకర జ్యోతిని మీ ఫోన్లలో టీవీలలో దర్శించుకున్నారో దయచేసి నాకు కామెంట్లో చేయండి, క్లెయిమ్ చేసుకోండి. ఈ పాజిటివ్ ఎనర్జీ భగవంతుడు వచ్చే సంవత్సరం వరకు మీ డిఎంతో మీకు కళ్యాణం అవ్వాలి, మీరు ఆశీర్వదింపబడాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ఈ పరీక్షలో ఉన్న మీ జ్యోతిక అక్క వేడుకుంటుంది. దయచేసి నన్ను బ్లెస్ చేయండి బ్రదర్ సిస్టర్స్. నా హెల్త్ అస్సలు బాగాలేదు, ఇది నా సోల్ పర్పస్, మీ అందరికీ తెలుసు. దీన్ని ఏమి ఆశించి నేను చెయ్యను, మీరందరూ బాగుండాలని కూడా. నేను చాలామంది బ్రదర్స్ సిస్టర్స్ బాధపడుతూ ఉన్న వాళ్ళని నేను పర్సనల్గా కాల్ చేయడం కానివ్వండి, వాట్సాప్లో మెసేజ్ చేయడం కానివ్వండి అవుతూ ఉంటాయి. వాళ్ళందరికీ నాకు రెస్పాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. నా గురించి ప్రార్థించే ప్రతి ఒక్క మంచి హృదయానికి కోటి కోటి ఆశీర్వాదాలని మీ సమక్షంలో ప్రభు అయిన నా ప్రియమైన హనుమంతుణ్ణి, ఆ భోలేనాథు శివపార్వతులని వేడుకుంటున్నాను. ఇలాంటి సమయంలో నాకు రాధామాత చాలా ఆశీర్వదించి నా ఆత్మకి బలం ఇచ్చి నడిపిస్తూ ఉంటుంది. నేను ఎప్పుడు అమ్మని మొక్కను, రాధాకృష్ణ అంటారు కదా అదండి రాధామాత. నేను చాలా అన్బ్యాలెన్స్గా, ఎమోషనల్గా, హెల్త్గా సంబంధాలలో కించపరిచి పడినప్పుడు, చాలా బాధపడినప్పుడు మయ్య రాధాని నేను వేడుకుంటాను. ఆమెనే నాకు తలపైన చేయి పెట్టి ఒక అమ్మలాగా నన్ను ఆదుకుంటూ ఉంటుంది. మీ అందరి సమక్షంలో మాతా రాధాకి కోటి కోటి కృష్ణ కృష్ణ. ఎందుకంటే రాధాకృష్ణుని ఎవరు వేరు చేయలేరు కదా. కృష్ణని వేడుకుంటే రాధమ్మ మురిసిపోతుంది, రాధమ్మని వేడుకుంటే కృష్ణయ్య మురిసిపోతారు. రాధే రాధే.